హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చి షుగర్ని కంట్రోల్లో ఉంచి మన ఎముకలకు బలాన్ని ఇచ్చే రాగి దోశ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసము మనము 1 కప్పు రాగులు తీసుకోవాలి. దీనితో పాటు అరకప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. అంటే 1:2 రేషియోలో తీసుకోవాలి. 1 క్వాంటిటీ మినపగుళ్ళకు 2 క్వాంటిటీ రాగులు తీసుకోవాలి. వీటితో పాటు 1 స్పూను మెంతులు కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిలో నీళ్లు పోసి 8 నుంచి 10 గంటల వరకు నానపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాగులు తొందరగా నానవండి. అందుకని 8 నుంచి 10 గంటలు కంపల్సరీగా నాననివ్వాలి. 10 గంటల తర్వాత వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మీకు ఒక టిప్ అండి, రాగులు తొందరగా నలగవు మిక్సీలో కూడా. అలాంటప్పుడు మనము కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని చిన్న చిన్న వాయిల్గా పెట్టుకొని మిక్సీ వేసుకుంటే అవి మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక నైట్ అంతా పులియనివ్వాలి. ఇలా పులియబెట్టడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి. మార్నింగ్ మూత తీసేసరికి చూడండి పిండి ఎలా ఉందో. పైన రాగి కలర్లో లేయర్ ఫామ్ అయ్యింది, లోపల తెల్లగా ఉంది. పిండి పులిసి దోశలు వేసుకోవడానికి చాలా చక్కని కన్సిస్టెన్సీలో ఉన్నది. ఒకసారి పిండిని బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద దోశల పాన్ పెట్టుకొని పాన్ వేడైన తరువాత పిండితో దోశ వేసుకోవాలి. దోశ చాలా పల్చగా వస్తుందండి. ఎంత పల్చగా సాగదీస్తే అంత పల్చగా వస్తుంది. దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా గ్రేట్ చేసిన క్యారెట్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఆయిల్ని చుట్టూతా వేసుకొని బాగా కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకుంటే చాలా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. దోశ ఒకవైపు కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి 2 వైపులా టర్న్ చేసి 1 నిమిషం పాటు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన యమ్మీ యమ్మీ దోశ రెడీ అయిపోతుంది. ఈ దోశ పల్లీ చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి. దోశ లోపల కూడా ఆనియన్స్, క్యారెట్ బాగా కుక్ అయ్యాయి చూడండి. ఈ దోశని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది. దీనిలో ఉన్న రాగుల వల్ల మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా వచ్చి మన కండరాలకు పుష్టినిస్తుందన్నమాట. ఈ దోశని మీ డైట్లో చేర్చుకొని మీరు కూడా ఆరోగ్యవంతులు కండి.